సని స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ సుస్వాగతం పూజా బలికి విచ్చేసిన పీఠాధిపతులకు స్వాగతం పూజా బలికి విచ్చేసిన పూజ్య గురువులకు స్వాగతం హృదయ వీణలు మీటి గాన స్తుతులు పాడి హృదయ వీణలు మీటి గాన స్తుతులు పాడి దివ్య పూజకు రారండి దివ్య పూజకు రారండి స్నేహ సుగంధ మాలలతో నవజీవరాగ గీతముతో స్నేహ సుగంధ మాలలతో నవజీవరాగ గీతముతో పరిశుద్ధమైన హృదయముతో పరిశుద్ధమైన హృదయముతో కల్వరి గిరిపైన బలి పూజకు కల్వరి గిరిపైన బలి పూజకు స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ సుస్వాగతం సమగామనిదా నిజగమదని సానిదని సమదామగమాగరి గగమ గగమ గమగమ గమ గగమ ప్రేమ పూర్వక మనసులతో పవిత్రమైన ఆలోచనతో మనసులతో పవిత్రమైన ఆలోచనతో తరలిరారండి జనులారా తరలిరారండి జనులారా ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు సన్నిధికి చేరుదము స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ సుస్వాగతం పూజా బలికి విచ్చేసిన పీఠాధిపతులకు స్వాగతం పూజా బలికి విచ్చేసిన పూజ్య గురువులకు స్వాగతం హృదయ వీణలు మీటి సేవలు బంగారు జూబిలీ శుభాకాంక్షలను వారికి తెలుపుతూ వారి భావి జీవితానికి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వారితో ఉండబడవలసిందిగా ఆయుర ఆరోగ్యములతో జీవించవలనని
ఈ దివబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఉందాము. సిస్టర్ తుమ్మా జీవిత గారు ఎఫ్ఎంఎం సభలో సభ్యురాలిగా ఉంటూ 10 సంవత్సరాలు ముగించుకున్నటువంటి ఈ తరుణాన ఆమె జీవిత చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకోవడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. తను 1947వ సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున తుమ్మ ఇన్నారెడ్డి మరియు పాపులమ్మలకు కందుకూరులో జన్మించారు. ఆమె 1974 జూలై 3న బెంగళూరులో సన్యాస జీవితంలోనికి ప్రవేశించారు. 1976 జూలై 3న బెంగళూరులో తన మొదటి ప్రతిజ్ఞను చేసి 1981 ఏప్రిల్ 28వ తారీఖున ఇరువేలిలో శాశ్వతమైనటువంటి మాటల పట్టును తీసుకున్నారు. ఇరువేలు గ్రామం చాలా చిన్నది అయినా భక్తి పరులైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు జన్మత వారిద్దరు కూడా క్యాథలిక్స్ కాబట్టి, ముఖ్యంగా వాళ్ళ తండ్రి 30 సంవత్సరాలుగా ఇక్కడ క్యాటకిస్ట్ గా సేవలు అందించారు. తన తల్లి పెళ్లి అయిపోక ముందు తను ఒక హిందువుగా ఉంటూ వివాహ సమయంలో ఒక క్యాథలిక్ మతంలోకి మారి ఆ తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలో తనకి జీవితాన్ని గడిపారు. తన తల్లిదండ్రులు రైతులు, చర్చికి క్రమం తప్పకుండా వచ్చి ప్రార్థనలు చేసేటువంటి భక్తి పరులు. అయినా వారిద్దరూ కూడా అదృష్టమో యాదృచ్ఛికమో తెలియదు కానీ 2019వ సంవత్సరం ఇద్దరు కూడా జూలై నెలలో ఒకరు 15వ తారీఖున మరొకరు 20వ తారీఖున పరవందించారు. అది సిస్టర్ జీవిత గారు తను హైదరాబాదులో ఉన్నప్పుడు జరగాలని తను కోరుకున్నటువంటి మేరన ఆ దేవుడు కూడా వారిని దీవించారు. ఆ విధంగా జీవిత కుటుంబంలో మొత్తం 7 సంతానం. సిస్టర్ జీవిత గారు పెద్దది. ఆమె 3 సోదరులు 3 సోదరీమణులు ఉన్నారు. వీరిలో ఒకరు సోదరుడు మరొక సోదరి మరణించారు. జీవిత సిస్టర్ తన గ్రామంలో ఉన్నప్పుడు స్కూల్ లేదు. బ్రాహ్మణపల్లి నుండి ఎఫ్ఎంఎం సిస్టర్స్ ఈ గ్రామానికి గుడి పని చేయడానికి వస్తూ ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయస్సు వరకు కూడా జీవిత సిస్టర్ గారు ఇక్కడ స్కూల్ లేదు కాబట్టి చదువుకోలేదు. 1979వ సంవత్సరంలో ఎఫ్ఎంఎం సిస్టర్స్ ఈ గ్రామంలో స్కూల్ ని ప్రారంభించారు. అప్పుడు అనగా 12వ సంవత్సరంలో సిస్టర్ జీవిత గారు 1వ తరగతిలో జాయిన్ అయ్యారు. అదృష్టం, మనకు అది లేదు. అంతకు ముందు తన తల్లితో కలిసి పొలంలోకి వెళ్ళి పశువులను గడ్డి తెచ్చేవారు. ఆ సమయంలో ఆమె ఇంటి పనులు కూడా నేర్చుకున్నారు. ఆమె తమ గ్రామంలో అనగా 20 గ్రామంలో 1 నుంచి 4వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బ్రాహ్మణపల్లిలో ఎఫ్ఎంఎం సిస్టర్స్ వద్ద చదివారు. 9వ తరగతి కోసం ఆమె కాజీపేటకు వెళ్ళారు. అక్కడ 9 నుంచి 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఎఫ్ఎంఎం సిస్టర్స్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు నుంచి జీవిత గారికి వారిపై ఒక గొప్ప ఇష్టాన్ని పెంచుకున్నారు. వారు మాట్లాడే విధానం, ప్రార్థించే విధానం, ప్రజలతో సంభాషించేటువంటి విధానాన్ని ఆమెను ఎంతో ఆకర్షితులుగా చేసింది. తెల్లటి దుస్తులు ధరించినటువంటి సిస్టర్స్ ని ఆమె జీవితంలో మొదటిసారి చూసినప్పుడు ఆనందించారు. వారితో ఉండడం ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరియు వారి జీవన శైలికి ఆమె ఆకర్షితులయ్యింది. ఆమె కూడా వారిలాగానే ఉండాలని కోరుకున్నది. అందుకే ఇంటర్మీడియట్ అనగా 12వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు ఆమె ప్రిన్సిపల్ అయినటువంటి సిస్టర్ అమండీనా ఆమెను సన్యాసి జీవితంలో చేరమని ప్రోత్సహించారు. చివరికి పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమె సుబేదారి హన్మకొండలో అభ్యర్థిగా చేరారు.
అక్కడ ఆమెను 1 సంవత్సరం శారీరక విద్యా శిక్షణ అనగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయమని కోరారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు బోధనను కూడా అక్కడ చేశారు. 1973 డిసెంబర్లో జువితా సిస్టర్ కేరళలోని పలరుత్తికి ప్రీ నోవిషియేట్ కోసం పంపడం జరిగింది. 1974లో ఆమె బెంగళూరులో నోవిషియేట్లో చేరారు. 1976లో మొదటి మాట పట్టును తీసుకున్నట్టు తర్వాత ఆమె హెచ్యునమనస్ కమ్యూనిటీలో పంపారు. ఆమె మొట్టమొదటిసారి చీరలో ఆ కాజీపేటకు వెళ్ళారట. అక్కడ చీరను ధరించినటువంటి ఒకే ఒక సిస్టర్ జువిత. అప్పుడు వరంగల్ బిషప్ గారు సిస్టర్స్ చీర ధరించడం ఇష్టం లేదట. ఆయన ఆ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు జువిత గారిని నువ్వు సిస్టర్వా అని అడిగారు. అప్పుడు ఆమె అవును నేను సిస్టర్ని అని సమాధానం ఇచ్చారట. అప్పుడైతే ఆమె నువ్వు సిస్టర్లా కనిపించడం లేదు, ఒక కాలేజీ అమ్మాయిలా ఉన్నావు అని చెప్పారట. ఈ మాటలకు ఒక విధంగా ఉన్నా ఆమెను బాధించినా గాని ఆమె కుదుటపడి దేవునికి ప్రార్థన చేసుకుంటూ అన్ని విధాలుగా కూడా తన జీవితాన్ని కొనసాగించింది. 1 సంవత్సరం పాటు నల్గొండ డైసిస్లోని సువార్త నిలయంలో ఆమె చేసినటువంటి పనులు స్మరణీయం. ఆమె అక్కడ ఉన్నటువంటి వారి కోసం, గురువుల కోసం, సామాన్య ప్రజల కోసం రిట్రీట్లను దానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటువంటి వారు. విజయవాడ డైసిస్ లో కూడా 1 సంవత్సరం పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రతి గ్రామానికి 10 రోజుల పాటు వెళ్ళి అక్కడనే ఉండి క్యాటగిజం, జపాలు, మిగతా అన్ని విషయాలలో కూడా తోడ్పడుతూ ఉండేటువంటి వారు. అక్కడనే 2వ సంవత్సరంలో ఆమె క్యాథలిక్ సెంటర్లో ఆదివారం లిటర్జీ పత్రాలను తెలుగులో సిద్ధం చేసేటువంటి పనిలో నిమగ్నమైపోయారు. అటు తర్వాత బోర్డింగ్ ఇన్ఛార్జిగా వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేశారు. 10 విరమణ తర్వాత ఆమె వివిధ కమ్యూనిటీలలో సుపీరియర్గా కూడా నియమించబడ్డారు. జువితా సిస్టర్ తన సేవా కార్యక్రమాలన్నిటినీ కూడా దేవుని యొక్క కృపతోటి స్వీకరించేది. ఆమె జీవితం అంతా కూడా దేవుని యొక్క శైలిలో నడపాలని, దేవునికి అనుగుణంగా ఉండాలనేటువంటిది ఆమె యొక్క భావన. అందుకే ఆమె అనుభవించినటువంటి ఆ సంతోషకరమైనటువంటి దినములు ఆమె రోమ్ నగరానికి తీర్థయాత్రకు వెళ్ళడం అనేటువంటిది ఆమె ఎంతో సంతోషించదగినటువంటిది, నెమరు వేసుకునేటువంటి ఆ స్మరణ అనేటువంటిది ఆమె తెలియజేస్తూ ఉంది. మేరీ ఆఫ్ ది ప్యాషన్ వాళ్ళ ఫౌండర్ తన యొక్క జీవితం ఎంతగానో తనను ఆకర్షించింది. తన యొక్క అద్భుతమైనటువంటి దీక్ష, తను స్థాపించినటువంటి సంస్థ కోసం ఆమె చేసినటువంటి అన్ని పనులను కూడా ఆమె ఆకర్షించింది. ఆమె పట్ల జువితా సిస్టర్ గారికి ఎంతో ప్రేమ ఏర్పడింది. అలాగని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ మరియు సెయింట్ క్లేరా వారి యొక్క జీవిత విధానానికి కూడా ఆమె ముచ్చటించింది. సెయింట్ ఫ్రాన్సిస్ అసీసీ తన ప్రభువుతో ఏ విధంగా ఒంటరిగా గడిపాడు అనేటువంటి ఆ స్థలాలను ఆమె కొంచెం ఆశ్చర్యం కలిగించిన అది చాలా ముచ్చటేసింది. సెయింట్ క్లేర్ 23 సంవత్సరాలు ఒక చిన్న గదిలో ఒక మూలకి ఏ విధంగా తన జీవితాన్ని గడిపిందో అనేటువంటిది కూడా ఆమె మంచిగా ఆకర్షించి ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి ఆ కోరిక కూడా తనకు ఉండడం, అటు వెనుక వారి యొక్క స్పిరిచువాలిటీని, వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి భావన తనలో ఏర్పడి అదే విధంగా జీవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుడు ఆమెను జీవితాంతం అద్భుతంగా నడిపించాలని కోరుకుందాం. 10 వసంతాలు తన యొక్క సన్యాస జీవితం అనేటువంటిది మామూలైనటువంటి విషయం కాదు. దేవుని కృప లేనిదే అది సాధ్యం కాదు. ఆ కృప అనేటువంటిది, దేవుని యొక్క ఆదరవు అనేటువంటిది
తను జీవించినంత కాలం తనతో పాటు ఉండాలని, ఆశీర్వదింపబడాలని, అదృష్టవంతురాలుగా పరలోకము ఆ దేవుణ్ణి దర్శించేటువంటి భాగ్యము ఎప్పుడో చాలా సంవత్సరాలు జీవించిన తర్వాత కానీ రావాలని కోరుకుంటూ ఈ యొక్క దివబలి పూజలో తన యొక్క ఆయురారోగ్యముల కోసం, తన యొక్క బాగోగుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. ఇదిగో నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితిని, నేను ప్రమాణము చేసితిని, నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన సహోదరులారా, ఫాదర్ ఇన్నారెడ్డి ఇచ్చిన లాంగ్ ఇంట్రడక్షన్ తోటి నేను ఎక్కువే తెలుసుకోలేదు. జూవితా సిస్టర్ గారికి ఈ రోజున మనం అందరము ధన్యవాదాలు తెలపాలి. అంతేకాకుండా అభినందనలు కూడా తెలపాలి. 50 వసంతాలు దేవుడు ఆమెపై చూపిన నమ్మకము, 50 వసంతాలు ఆమె దేవుడిపై చూపిన నమ్మకము, దేవుడి కోసం చేసిన సేవ. ఫాదర్లు, అమ్మగారులు చేసిన దాన్ని సేవ అంటాము. తల్లిదండ్రులు మనకంటే ఎక్కువ కష్టపడేది సేవ అని అనం. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతున్నారు. ఫాదర్లు అంకిత జీవితాన్ని జీవించే వాళ్ళు వేరే వారు ఎవరి కోసమో కష్టపడుతున్నారు. అంకిత భావం అనేది వేరే వాళ్ళ కోసం కష్టపడేటప్పుడు రావడం చాలా కష్టం. ఎవరూలే, మనం ఎందుకు కష్టపడాలి అని అనుకోవచ్చు. దేవుడిపై నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుడి సేవ కోసం వచ్చిన వాళ్ళు ఈ అంకిత భావాన్ని అలవర్చుకొని జీవించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎఫ్ఎంఎం కాంగ్రిగేషన్ లేనట్లయితే మేమందరం చదువుకోపోయేవాళ్ళం. మేము 2వ జనరేషన్ మాది. మా నాన్న వాళ్ళది 1st జనరేషన్. అయితే వాళ్ళు లేనట్లయితే ఈ ఏరియాలో చదువు అనేదే లేదు అని మనం అర్థం చేసుకొని ఆ కాంగ్రిగేషన్కే ధన్యవాదాలు మనం తెలుపుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కాంగ్రిగేషన్ ఎప్పుడూ నూతన ఆలోచనతో నూతన కుంతలు తొక్కుతూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ నెంబర్ తక్కువైనా కానీ మోడర్న్ ఆలోచనలు కలిగి ఉంటుంది. ఎప్పుడో ఏ కాలంలోనే ఊరికి వెళ్ళి దేవుని సేవ చేయాలని, అంతేకాకుండా వారికి విద్య నేర్పించాలని, అదే ఎప్పుడో కాలంలో సీర వేసుకొని ముందుకు సాగాలని ఆమె అనుకుంది. ఇంతకుముందు అదంతా ఏమీ లేదు. వాళ్ళే మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది మన ఏరియాలో. అంటే వాళ్ళకి ఆధునిక జీవితాన్ని జీవించే భాగ్యం, నూతనంగా ఆలోచించే వరం దేవుడు వారికి ప్రసాదించాడని, ఇప్పుడు ఆ కాంగ్రిగేషన్లో ఈమె చాలా వరకు పనిచేసి దేవునిపై అంకిత భావం తెలిపి త్యాగం చేసి ఆమె జీవితాన్ని ధన్యం చేసుకుందని తెలుసుకొని మనం ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ఆమె కోసం, ఆమె ఆరోగ్యం కోసం భక్తితోటి ప్రార్థన చేసుకున్నాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకుందాము. నాకు తండ్రివి నా పాప భారాన్ని
నిన్ను మరిచాను, నీ చేయి విడిచాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థించుదము. విశ్వాసనీయుడవును ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ తుమ్మ జీవిత ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చినది. ఆమెను పరిణితి చెందిన ప్రేమతో బలపరుపము. తత్ఫలితముగా ఆమె నీ మహిమ కొరకును ప్రజల రక్షణము కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలు అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించి పాలించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 3వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ కాలమున నేను నా ప్రజలైన ఇజ్రాయేలులను మనవులను ఆలింతును. ఆకాశము నుండి నేల మీదకు వానను పంపుదును. భూమి మీద ధాన్యములు ద్రాక్షలు ఒలీవులు పండును. నేను నా ప్రజలు తమ దేశమును వసించు పెంపు చెందునట్లు చేయుదును. ప్రేమను పొందిన వారు అనబడు వారికి ప్రేమను చూపుదును. నా ప్రజలు కాని వారు అనబడు వారితో నేను మీరు నా ప్రజలు అని చెప్పుదును. వారు నీవు మా దేవుడవు అని బదులు పలుకుదురు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము రోమీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 13వ వచనం వరకు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన జీవన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమనేది అపు దానిని తెలుసుకొనగలరు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు. ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువుని సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరంలోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కారములను ఆచరింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములో మీతో నుందురుగాక. మీ పునీత యోహాను గారు రాసిన
రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక కాన్వెంట్లో, మన ఇండియాలో కాదు అమెరికాలో, ఒక సిస్టర్ 99-100 సంవత్సరాలు జీవించింది. చివరి దశలో ఉంది. సుపీరియర్ మిగతా సిస్టర్స్ అంతా కూడా ఆమె చివరి మాటలు వినాలని అక్కడ నిలబడి ఉన్నారు. కామిని ఆమె మాట్లాడే స్థితిలో లేదు, కళ్ళు మూసుకొని ఉంది, కదిలే స్థితిలో కూడా లేదు. అప్పుడు ఒక డాక్టర్ని పిలిపించి ఎలాగైనా మా సిస్టర్ని మాట్లాడియండి, ఎందుకంటే చివరి మాటలు చాలా ముఖ్యం. ఆమె ఈ లోకాన్ని విడిచిపోయే ముందు ఏం మాట్లాడుతుందో వినాలని మాకు ఆసక్తిగా ఉంది అని చెప్పారు. ఇక డాక్టర్ పరిశీలించి, లాభం లేదమ్మా, ఒకే ఒక ఉపాయం ఉంది మాట్లాడాలంటే అని అన్నారు. ఏంటి అంటే, కొంచెం విస్కీ తాగించగలదా అని అడిగాడు. అడిగితే ఆ సుపీరియర్ అన్నది, మేము సిస్టర్లం అండి, మేము విస్కీ బ్రాందీ తాగము, కుదరదండి అని చెప్పేసి. లేదు, పాలల్లో కలిపియండి అని చెప్తాడు. అలాగైతే ఓకేనండి అని చెప్తాడు. అని పాలల్లో కలిపి కొంచెం సిస్టర్కి తాగించారు. అద్భుతం, ఆశ్చర్యకరం. సిస్టర్ కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంది. చూసి సుపీరియర్ని పిలిచి అమ్మా, ఈ పాలు ఏ గేదెవి అని అడిగితే పలానా గేదె అని ఆ సిస్టర్ చెప్పగానే ఇక వెంటనే ఆ సిస్టరు, నా చివరి మాట ఒకే ఒకటమ్మా, పాలు చాలా రుచిగా ఉన్నాయి, ఏ గేదె నమ్మినా ఈ గేదె నమ్మకండి అని చెప్పి. ఏ గేదె నమ్మినా ఈ గేదె నమ్మకండి. జీవితంలో విలువైనవి, పోగొట్టుకొని నైపుణ్యమైనవి, అద్భుతమైనవి కొన్ని మాత్రమే ఉంటాయి. అవి మనం పోగొట్టుకోకూడదు. ఈరోజు మనం సిస్టర్ జీవితమ్మ గారి జూబిలీని ఘనంగా జరుపుకుంటున్నాం. దాని అర్థం ఏంటి అంటే, 50 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో, ఆ ఆదర్శమైన జీవితంలో ఆమె కొన్ని విలువలను పోగొట్టుకోలేదు. అవి ఏంటి అంటే, దేవుడిచ్చిన పిలుపు, ఆ ప్రభు ఇచ్చిన బాధ్యత, అవసరమైనప్పుడు ఆ ప్రభు తనకిచ్చిన సిలువ, వీటినన్నిటినీ విజయవంతంగా తన ఆధ్యాత్మిక జీవితంలో ఆమె కొనసాగించింది కనుక ఈరోజు మనం ఈ యొక్క గోల్డెన్ జూబిలీని అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ చేరిన గురువులందరి తరపున, మన విచారణ గురువు తరపున, కన్యాస్త్రీల తరపున, ముఖ్యంగా FMM కాంగ్రిగేషన్ తరపున, ఇక్కడ చేరిన బంధుమిత్రులందరి తరపున సిస్టర్ గారికి అభినందనలు, కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి. జూబిలీ అంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే, లేవి కాండంలో
జూబిలీ గురించి చక్కగా చెప్పబడింది. చెరలో ఉన్న వారిని విడిపించాలని, పేదలకు సహాయం చేయాలని, తిరిగి ఇంటికి రావాలని, మరి ముఖ్యంగా జూబిలీ ఆరంభంలో ఒక బూరను ఊది జూబిలీని ఆరంభించేవారు. ఈరోజు కూడా అలా బూరను ఊదితే బాగుండేమో అనిపించింది. అయితే ఈరోజు మనం ఈ జూబిలీని, సిస్టర్ గారి జూబిలీని ఎందుకు జరుపుకుంటున్నాం, గోల్డెన్ జూబిలీ ఇంత ఘనంగా ఎందుకు చేసుకుంటున్నాము అంటే, సిస్టర్ గారు సాధించిన విజయాల, ఆమె కీర్తి ప్రతిష్టల, లేక ఇన్ని సంవత్సరాల గురి జీవితంలో ఆమె చేసిన సేవ, దేని జూబిలీగా జరుపుకుంటున్నాం? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోబడి పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణపు సమాధిలో ఉంచబడెను. మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రతిజ్ఞ కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారుల సంబంధ నామమున ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధింపుడు అని యేసుక్రీస్తు తన ప్రియ శిష్యులను పంపిన విధముగా ఈనాడు సువార్త ప్రకటనకై ఎన్నుకొనబడిన లియో 14వ పాపు గారిని, మా విచారణ గురువులు ఫాదర్ జోజి గారిని మరియు ఇక్కడ అందరూ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. గ్రోమోత్తి సిస్టర్ జువిత గారు దేవుని సన్నిధిలో తనను తాను కరిగించుకొని వెలుగును విరాజిల్లుతూ తన మఠకన్య జీవితంలో తన విశ్వాసాన్ని పంచుతూ ప్రభు సేవలో కలకాలం వెలగాలని, క్రొవ్వొత్తిలా అందరి జీవితాలలో వెలుగును, విశ్వాసాన్ని నింపే భాగ్యాన్ని ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. సిస్టర్ జువిత గారి తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, వారి పిల్లలు, మనవళ్ళు మరియు మనవరాలు, అలాగే ఆమెకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించుము ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం, శాంతి, శరీర సౌఖ్యం మరియు మానసిక ఆనందం దయచేయము. వారి జీవితాలకు మీ మార్గదర్శకత్వం కలుగజేయము. వారు నీ ప్రేమలో నడుస్తూ నీ కృపను అనుభవించునుగాక. ఆమె తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించుము ప్రభువా. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. అపద్రాక్షరసములు దివ్య తేజోమయ ఈ సమస్త స్తుతి స్తోత్రగానముతో సంతస హృదయముతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా.
సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అబ్రహాము కానుకలు త్యాగము గుర్తించితివి ఆబేలుని కానుకలు నీతిని ఎరిగితివి అబ్రహాము కానుకలు త్యాగము గుర్తించితివి నీచు కానుకలు కృతజ్ఞత నిండినది నీచు కానుకలు కృతజ్ఞత నిండినది అందుకే అందుకో స్తుతి స్తోత్రగానుగా నా ధన్యవాద జీవిగా సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించినటువంటి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. మహిమల కొరకును నా ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభా ప్రయోజనముల కొరకును నిత్యకర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ తుమ్మ జీవిత ఈ దినము తాను నూతనీకరించి ధృవపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణముతో పాటు స్వీకరింపము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును ఆమె పోలి ఉన్నట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును కాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలి మందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పునీతులతో పాడగా ఉత్సాహ గీతం హృదయము పొందగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా ఉత్సాహ గీతం ఉత్సాహ పాడగా దేవాది దేవుడకు ఉత్సాహ పాడగా ప్రభు యేసునాథునికి ఉత్సాహ పాడగా దేవాది దేవుడకు ఉత్సాహ పాడగా ప్రభు
యేసునాథునికి. కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతివారు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరలోకవర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై పారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పరలోకవర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల మేల్చేయులని ఎదురు చూచు మేము ఈ పవిత్ర బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మగ్గునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా గణపతులను గురువులను ప్రత్యేకంగా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిస్టర్ జీవిత గారిని మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం ఈ సమ్మకమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ ఈరోజు జూబిలీ జరుపుకొనుచుంటున్న సిస్టర్ జీవిత గారి తల్లిదండ్రులైన తుమ్మ ఇన్నారెడ్డి పాపులమ్మను, వారి సహోదరుడు జ్వాకీమును, వారి సహోదరుడి మరియు చనిపోయిన వారి బంధుమిత్రులందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయిస్తున్నారు. అందరం కూడా ఏకకంఠంతో మన త్రిత్వైక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుకుందాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఈ వ్యగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. పరమాత్ముని నిన్ను చేసి పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేసి పరమౌషధమిదియేగా. మనైనది విందు కళామయని విందుకు, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయని విందుకు, ధరణిలోన తండ్రులైన దైవ సంగమా.
ప్రవర్తించుచు ఇట్లనెను తీసుకొని భుజించుడి ఇది నా శరీరం అప్పగింపబడెను మన రక్షణ కొరకై స్వీకరించరారండి స్వచ్ఛమైన బలిలో అప్పగింపబడెను